పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రజలకు భారం. ఛార్జీలు తగ్గించాల్సిందే అంటోంది బీఆర్ఎస్. దీనిపై చలో బస్ భవన్ కి పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. బస్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఆర్టీసీ ఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు. కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు ఈ నలుగురు వినతి పత్రాన్ని అందజేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బకాలపై ఆరా తీశారు బీఆర్ఎస్ నేతలు. మహాలక్ష్మి పథకం కింద 1353 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. You don't think that you don't know. No, I will not agree. No, that's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ ద్వంద్వగా రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మీరు చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు అట్లా చెప్పండి. మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. మేము బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తామని చెప్పాలి. చెప్పండి, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ రాని అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. పక్క చెప్పండి. సరే చలో. అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కొందరినే లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్ లో ప్రయాణించారు బీఆర్ఎస్ నేతలు. సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్ లో బస్ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్, తలసాని. ఇటు మెహదీపట్నం నుంచి బస్ లో బస్ భవన్ కు చేరుకున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు కేటీఆర్. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయొద్దన్నారు. ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపొద్దన్నారు కేటీఆర్. మా హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు కేటీఆర్. ఇక తెలంగాణ ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ నిండా ముంచిందన్నారు హరీష్ రావు. మహాలక్ష్మి పథకం డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని ఆగం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ బస్టాండ్లను లీజుకిస్తూ అప్పులు చేస్తున్నారన్నారు హరీష్ రావు. లాభాల్లో ఉందంటూనే ఆర్టీసీ వర్క్ షాప్లను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు హరీష్ రావు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీకి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్ లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయినాయి యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండి అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దానికి మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్నా.